హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రమిత్ వ్లాగ్స్. సారీ అండి, ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి వీడియోస్ చేయలేకపోయాను. సో మళ్ళీ సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. ప్లీజ్ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు నేను ఐక్యాకి వచ్చాను. అంటే ఇది క్రిస్మస్ టైంలో నేను తీశాను. సో క్రిస్మస్ టైంలో నేను ఐక్యా షాపింగ్కి వచ్చాను. సో మన ఇండియా ఐక్యాకి, యూఎస్ ఐక్యాకి ఎలా డిఫరెన్స్ ఉంది ఏంటి అని చెప్పేసి అన్నట్టుగా నేను ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ నాకు కొన్ని వస్తువుల రేట్స్ చూస్తే దిమ్మ తిరిగింది. కొన్ని చూస్తే మాత్రము ఓకే, ఇవి చాలా బాగున్నాయి అన్నట్టుగా అనిపించింది. సో మీరు కూడా ఎవరైనా స్పెషల్గా డల్లాస్ టెక్సాస్ ఆ ప్లేస్లో ఉంటే కనుక ఈ వీడియో వాచ్ చేసి మీకు కావాల్సిన ఐటమ్స్ అలా ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు. సో ఇక్కడ లైట్స్ చూసారు కదా, ఈ లైట్స్ ప్రైజెస్ చూస్తే మాత్రం నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. ఇది $34 అంటే $35 అంట. సింగిల్ లైన్వి కూడా ఆల్మోస్ట్ $8 to $10 అట్లా వరకు ఉన్నాయండి. అంటే లైక్ ఆల్మోస్ట్ 800 to 1000 రూపీస్ అన్నట్టుగా. మన దగ్గరతో పోలిస్తే అది చాలా ఎక్కువ కదా. మళ్ళీ క్యాండిల్స్ వచ్చేసి ఇవన్నీ తక్కువ ప్రైస్లో ఉన్నాయి, జస్ట్ $3 అన్నట్టుగానే ఉన్నాయి. సో ఇది అంతా కాస్ట్ ఏమన్నట్టుగా అనిపించలేదు. కాకపోతే ఆ లైట్స్ మాత్రం, ఆ ప్రైజెస్ చూస్తే మాత్రం నాకు చాలా పెద్ద షాక్గా అనిపించింది. ఇవన్నీ నేను క్రిస్మస్ టైంలో వెళ్ళాను కాబట్టి ఇవన్నీ సెంటెడ్ క్యాండిల్స్, కొంచెం మంచి మంచి స్మెల్స్ వస్తున్నాయి. బేసిక్గా ఇక్కడ చాలామంది యూస్ చేస్తారు అండ్ మా రూమ్స్లో కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ సెంటెడ్. అండ్ వాటి చూస్తే కూడా చాలా బాగా అనిపించింది. మేబీ ఈ టైంలో చాలా ఎక్కువ కొంటారేమో, అందుకోసమని ఇక్కడ చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ సెంటెడ్ స్మెల్స్ తోటి ఉన్నాయి. చూసారు కదా, ఇది $3 అంట. ఈ కంప్లీట్ ప్యాక్ అనేది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే నాకు ఈ క్యాండిల్సే కనిపించాయి అండ్ విత్ స్మెల్ ఎసెన్స్ మాత్రం కనిపించింది. అండ్ పెద్ద నాకు ఆశ్చర్యకరమైన వీడియో ఏంటంటే చెట్లు. ఇక్కడ ఈ చెట్లు చూడండి, ఇవి ఆర్టిఫిషియల్వి కాదు, న్యాచురల్ చెట్లు. ఇది $80 అంట. అంటే మన ప్రైస్లో ఒకసారి కన్వర్ట్ చేసుకొని చూడండి, 7,000 రూపీస్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్గా అని చెప్పేసి అన్నట్టుగా. అండ్ ఫ్లవర్ జార్స్ వచ్చేసేసి ఒక్కొక్కటి 800 నుంచి ఆల్మోస్ట్ 2,000 3,000 వరకు కూడా ఉన్నాయి. ఈ జార్స్ చూసారు చూడండి, ఇది $8 అంట. ఇంత చిన్నది ఉంది. అది వీడియోలో చూడడానికి ఏమైనా పెద్ద కనిపిస్తున్నాయి కానీ అది చాలా చిన్నగా ఉంది. ఈ ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్స్ వీటి రిలేటెడ్గా మాత్రం నాకైతే చాలా ఎక్కువ ప్రైజెస్ లాగా అన్నట్టుగా అనిపించింది. మరీ చెట్లు అంత ప్రైస్ కట్టి ఏం కొనుక్కుంటామండి బాబు. అండ్ ఇక్కడ ఈ జార్స్ ఇవన్నీ కూడా కొంచెం మంచిగా అనిపించాయి, జస్ట్ తీసాను అంతే. ఈ స్మాల్ జార్స్, గ్లాస్ జార్స్ వచ్చేసేసి $17 to $18 అంట. ఇది వచ్చేసేసి ఆల్మోస్ట్ $16 to $64 ఏమో ఉండింది ఇక్కడ. మన ఐక్యాలో నాకు తెలిసి కొంచెం తక్కువ ప్రైజే ఉంటాయి అనుకుంటా, ఇంత హెవీ ప్రైస్ ఉండకపోవచ్చు. మరి చెట్లు కూడా అంత పెద్ద హెవీ ప్రైస్ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను, మరి 8,000 అలాగా. సో ఈ జార్స్ కూడా నాకు తెలిసి కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుండొచ్చు. అండ్ మన దగ్గర ఇట్లాంటివి ఉన్నాయో లేదో అనేది మీరే కామెంట్ చేసి చెప్పాలి నాకు. ఇది ప్లాస్టిక్ది, చాలా చిన్నది, 49 cents 50 cents లాగా అన్నట్టుగా ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసేసి $6. ఇవి కొన్ని ఫ్లవర్ పాట్స్ అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి బాబు ప్రైజెస్. ఇది చూడండి, ఈ ఫోటో ఫ్రేమ్ $20 అంట. చిన్న ఫోటో ఫ్రేమ్ కూడా $10 $8 అట్లా ఉంది. మరి దారుణంగా ఉన్నాయి ప్రైజెస్ అయితే. అంటే నేను ఇండియన్ రూపీస్తో కంపేర్ చేసుకుంటే అలా అనిపించింది. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే అంత అనిపించకపోవచ్చు. ఇంత పెద్ద పెద్దవి వచ్చేసేసి ఇవి $50 అంటే 4,000 8,000 అట్లా ఉన్నాయి. మరి మన దగ్గర అంత ఉండకపోవచ్చు. మన ఫోటో చేసిస్తే మన ఫోటో దాంట్లో నేను తీసుకున్న మటుకైతే అంత ప్రైజెస్ ఏం లేకుండా ఉండే. అండ్ ఇవి కొంచెం బాగా అనిపించాయి, ఫైల్ ఫోల్డర్స్ రిలేటెడ్గా కొంచెము. ఇది మా ఇంట్లో ఉందండి, పిల్లలకి బొమ్మలు కానీ లేకపోతే ఏదైనా ఆర్గనైజ్గా పెట్టుకోవడానికి ఇది ఉంది. యాక్చువల్గా $23 అన్నట్టుగా. ఇవన్నీ ఆర్గనైజర్స్, ఇంకా ఇవన్నీ కూడా కొంచెం నార్మల్గా రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇవి వచ్చేసేసి ఇంకా క్లిప్స్ అట్లాంటివన్నీ కూడా $8 $10 లోపే అన్నట్టుగా ఉన్నాయి. మన దగ్గర వచ్చేసేసి 100 రూపీస్ 200 రూపీస్ అన్నట్టుగా అట్లా ఉంటాయి, 500 రూపీస్ లోపు అన్నట్టుగా. ఈ ఆర్గనైజర్స్ మాత్రము ఆల్మోస్ట్ $60 అంటే అరౌండ్ 3,000 5,000 రూపీస్ అన్నట్టుగా అట్లా ఉన్నాయి. అంటే నేను కన్వర్ట్ చేసి చెప్తున్నాను. మేబీ ఇక్కడ డాలర్స్ ప్రైస్లో వాళ్ళు తీసుకుంటే కనుక చాలా తక్కువకే ఉంటుంది అనుకుంటా. ఈ మ్యాట్స్ కూడా మరి ప్రైజెస్ ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. మేము ఇండియాలో అయితే మనం అయితే మ్యాట్స్ ఎక్కువ యూజ్ చేయం కదా. సో యూజ్ చేసిన వాళ్ళకైతే ఇది కొంచెం ఐడియా ఉంటుంది. కొన్ని వాటికైతే కొంచెం తక్కువ ప్రైజెస్ ఆ టైంలో డీల్స్ ఉన్నాయి. కొన్ని వాటికి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ చిన్న డోర్ మ్యాట్స్ చూడండి, అది వచ్చేసేసి $15 అంట. మన దగ్గర 100 రూపీస్ 200 రూపీస్కి అట్లా దొరుకుతాయి కదా. బట్ ఇక్కడ డోర్ మ్యాట్స్ ఆల్మోస్ట్ 1,000 2,000 రూపీస్ అన్నట్టుగా ఉన్నాయి, అంత చిన్న చిన్న డోర్ మ్యాట్స్. ఇవి చూస్తే మాత్రం కొంచెము బాగా అనిపించాయి, అందుకే ఇవి క్లోజ్గా తీశాను. ఇది మన పులి చర్మము లేకపోతే ఇంకా ఏదో చర్మం లాగా అన్నట్టుగా ఆ టైప్ ఆఫ్ స్టైల్లో ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి. ఆఫ్కోర్స్ కాస్ట్ కూడా అలాగే ఉంది. బట్ డైనింగ్ టేబుల్ మీద వాటికు లేకపోతే ఇక్కడ షోకేస్కి వాటికి చాలా బాగా యూస్ చేస్తారనుకుంటా. సో అవి చాలా బాగా అనిపించింది, అందుకోసం అని చెప్పేసినట్టుగా తీశాను నేను ఇది. మోస్ట్లీ డైనింగ్ టేబుల్ మీదకి కానీ లేకపోతే కింద మ్యాట్స్ కోసమే యూస్ చేస్తారేమో, నాకు తెలీదు. మోస్ట్లీ మనమైతే ఎక్కడ యూస్ చేయం కదా. సో అలా
అండ్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాట్స్ ఇక్కడ దొరికినాయి. ఆల్మోస్ట్ $300 అంట. చూసారు కదా, $300 అన్నట్టుగా ప్రైస్ ఉంది దానిపైన. ఈ పఫీ కూడా నాకు బాగా నచ్చింది. ఇది ఒకటి వచ్చి $25, $30, $40 అన్నట్టుగా ఉంది. దీన్ని చూస్తే మాత్రం కొంచెం తక్కువ ప్రైస్ అన్నట్టుగా అనిపించింది, అంటే బేస్డ్ అపాన్ దట్ దాని రిలేటెడ్గా. అండ్ ఇక్కడ ఇవన్నీ బెడ్షీట్స్ అండ్ టవల్స్ రిలేటెడ్గా ఆల్మోస్ట్ $30, $40 అన్నట్టుగా ఉన్నాయి. ఇవి కొంచెం కంఫర్టర్స్ మనతో పోలిస్తే ఇక్కడ కొంచెం ప్రైసెస్ తక్కువనే ఉన్నాయి అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే మన దగ్గర ఇలాంటివి కొంచెం కాస్ట్ ఉండొచ్చు అండ్ మన దగ్గర ఎక్కువ యూజ్ కూడా చేయము. బట్ స్టిల్ ఇక్కడ కంఫర్టర్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఇవి నార్మల్ ప్రైసెస్ లాగానే అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇవన్నీ కంఫర్టర్స్ అండ్ ఎక్సెట్రా. ఇది వచ్చేసేసి మళ్ళీ డోర్ మ్యాట్స్. ఈ డోర్ మ్యాట్ చూడండి $8 అంట. ఇది చిన్నది వచ్చేసేసి $1 అన్నట్టుగా ఉంది చూడండి. ఇవి అంటే నార్మల్ తక్కువ క్వాలిటీ లాగా అన్నట్టుగా ఉంది, ఇవి కొంచెం ఎక్కువ క్వాలిటీ మళ్ళీ. సో ఇవి మేబీ వాష్రూమ్ రిలేటెడ్గా డోర్ మ్యాట్స్, అంటే మా ఇంట్లో అయితే వాష్రూమ్ రిలేటెడ్గానే ఉన్నాయి ఆ డోర్ మ్యాట్స్. సో ఇలా మొత్తం ఒకసారి రౌండ్ వేసేస్తున్నాను. నేను హరిగాతో పాటు వచ్చాను, తను ఏవో ఐటమ్స్ తీసుకుంటున్నారని చెప్పేసినట్టుగా సర్లే వీడియో కవర్ చేద్దాము, సో దట్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది ఇక్కడ టెక్సాస్లో డల్లాస్లో ఉండే వాళ్ళకి. లేదంటే మన దగ్గర కూడా ఒకవేళ ఈ వీడియో చూసి అక్కడ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక ఐకేకి వెళ్ళి కొనేసుకోవచ్చు, అక్కడ కూడా మనకి ఈజీగా దొరుకుతున్నాయి కదా. సో ఇవి వచ్చేసేసి బ్లైండ్స్. ఆబ్వియస్గా మనకి బ్లైండ్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లైండ్స్ ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి కవర్ చేద్దాము అన్నట్టుగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ చాలామంది బ్లైండ్స్ కోసం ఆర్డర్ చేసుకోవడము లేకపోతే ఐకే నుంచి తెప్పించుకోవడం అన్నట్టుగా చేస్తున్నారు. సో అందుకోసమనే వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని చెప్పేసినట్టుగా ఇది పెట్టాను. మనకి ఇప్పుడు మన ఐకియా దగ్గర కూడా ఆబ్వియస్గా మనకు తెలిసిందే, మనకి కూడా ఇవన్నీ దొరుకుతూ ఉన్నాయి కదా, కర్టెన్స్ కానీ ఇవన్నీ. కానీ ఇక్కడ కొంచెం లైట్ టైప్ ఆఫ్ కర్టెన్స్ యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి మనకి ఇంకా హ్యాండ్ సోప్కి యూజ్ చేసేవి. సో క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి. మళ్ళీ అదే ఈ కర్టెన్ రాడ్స్ కూడా డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ దాన్ని బట్టి ఉన్నాయి. హైయెస్ట్ ప్రైస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ $30 to $40 వరకు ఉంది పెద్దది. బట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నట్టుగా ఏం అనిపించలేదు, నార్మల్ వెరైటీస్గానే ఉన్నాయి. సో ఇవన్నీ కర్టెన్ రాడ్స్ బేసిక్గా. సో ఇక్కడ మనకి అద్దం అట్లా కూడా కనిపించింది, నార్మల్గా నేను జస్ట్ ఊరికి అట్లా తీసాను అంతే. సో ఇది ఆల్మోస్ట్ వచ్చేసేసి $10 అట్లా అన్నట్టుగా ఉంది. సో ఇవి వచ్చేసేసి చిన్న చిన్న ఐటమ్స్ చాలా ఇదిగా ఉన్నాయి. ఈ రగ్ ఇది వచ్చేసేసి మనకి బాత్ యాప్రాన్ టైప్ అన్నట్టు. సో ఇది కెటిల్ వచ్చేసేసి $30 అన్నట్టుగా ఉంది. మన దగ్గర ఇంకొంచెం సేమ్, అంటే నాకు తెలిసి కాస్ట్ అంతే ఉంటుంది అనుకుంటా. క్వాలిటీ అయితే బాగా ఉన్నాయి. కప్స్ వచ్చేసి చూసారు, ఒక్కొక్క ఆ చిన్న కప్ వచ్చేసి $5 అంట, అరౌండ్ $500. ఈ కప్పు సాసర్ ఒకటి వచ్చేసేసి $10, అంటే $800 లెక్కేసుకొని. మన దగ్గర అయితే $800కి మన నార్మల్గా రైతు బజార్ దగ్గరికి లేదా మన ఈ నార్మల్ బజార్కి వెళ్తే మనకి ఎన్ని వస్తాయి అట్లాంటి కప్స్. ఆఫ్కోర్స్ ఇవి కొంచెం క్వాలిటీ పింగాణి టైప్ కప్స్ కూడా ఉన్నాయి, సో అందుకే అంత ప్రైస్ అనుకుంటా. బట్ మనమైతే అంత ఎక్కువ యూజ్ చేయము. ఇవి వచ్చేసేసి కప్ హోల్డర్స్. ఇవి కొంచెం బాగా నచ్చాయి, అంటే మన హీటర్ రిలేటెడ్గా హోల్డర్స్, గ్లాస్ కానీ కప్ రిలేటెడ్గా హోల్డర్స్. రెండు వచ్చేసేసి ఆల్మోస్ట్ $3 అన్నట్టుగా ఉంది. సో అలా ఈ కప్ చూసారా, నాకు బేసిక్గా కొంచెం కప్స్ బాటిల్స్ వీటిపైకి తొందరగా వెళ్ళిపోతుంది. ఎందుకు నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా వెరైటీ ఆఫ్ కప్స్ యూజ్ చేసేవాడిని టీకి. ఇవి వచ్చేసేసి ఇంకా సోప్ బాక్సెస్ ఆబ్వియస్గా మీకు తెలిసిందే. సో కొంచెం డిఫరెంట్గా వెరైటీగా ఉన్నాయని చెప్పేసినట్టుగా. మేబీ మనకి ఇండియాలో కూడా ఎవరైనా కొత్తగా ఇల్లు తీసుకుంటే వాళ్ళకి కలర్స్ ఎట్లాంటి అయినా కావాలని అనుకుంటే కాంబినేషన్ చూసుకుంటారేమో అని చెప్పేసి అన్నట్టుగా పెట్టాను. సో చూసుకోవచ్చు, మన ఐకియాలో ఉంటే మన ఐకియాలో తీసుకోవచ్చు. ఇది స్పెషల్ అండి, బేసిక్గా గ్రీన్ టీ అట్లా లేకపోతే టీ రిలేటెడ్గా పెట్టుకొని మనం దాంట్లో పెట్టేసుకొని హాట్ వాటర్లో పెట్టేసుకుంటే అయిపోతుంది. అట్లాంటి హోల్డర్ ఇది నాకు బాగా యూస్ఫుల్ లాగా అన్నట్టుగా అనిపించింది. దాని మధ్యలో టీ పౌడర్ కానీ గ్రీన్ టీ అట్లా పెట్టేసుకొని హాట్ వాటర్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ప్లేట్స్ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా స్టీల్లో రిలేటెడ్గా ఐటమ్స్ అట్లా ఉన్నట్టుగా తీసాను. నార్మల్గా ఈ గ్లాసెస్ అన్నట్టుగా నాకు చెప్పాను కదా, ఈ గ్లాస్ ఐటమ్స్ రిలేటెడ్ కానీ కప్స్ కానీ బాటిల్స్ కానీ వీటిపైకి కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది. ఆబ్వియస్గా ఇవి ఎందుకు యూజ్ చేస్తామో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో అట్లా ఇవన్నీ జస్ట్ ఊరికి అట్లా కవర్ చేశాను. ఈ ప్లేట్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది, ఎందుకంటే ఈ ప్లేట్స్ ఆల్మోస్ట్ ఒక దగ్గరనే $60 అట్లా పెడితే చాలా ఎక్కువగా వచ్చేసేలాగా కంప్లీట్గా అన్నట్టుగా ఉంది. అంటే నాకు మన దగ్గరతో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్ అన్నట్టుగానే అనిపించింది ఈ గ్లాస్ ఐటమ్స్ కానీ ప్లేట్ ఐటమ్స్ ఇట్లాంటివి. ఎందుకంటే మన దగ్గర కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, బేస్డ్ అపాన్ ద క్వాలిటీ చెప్తున్నాను నేను మళ్ళీ. సో అట్లా. సో ఈ గ్లాసెస్ చూస్తే మనకు ఆల్రెడీ ఏం గుర్తుకొస్తుందో మనకు ఆల్రెడీ తెలిసిందే. సో అలా జస్ట్ ఊరికే అంత కవర్ చేస్తున్నాను.
ఈ ఒక్క గ్లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ $6 అంట. చెప్పాను కదా! సో, మన దగ్గర కొంచెం ప్రైస్ ఎక్కువుంటాయి. ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువుంటాయి. ఇదంతా వచ్చేసేసి అక్కడున్న బౌల్ సెట్స్. కానీ ప్రైజెస్ మాత్రం నాకు చాలా ఐ మీన్ రీజనబుల్‌గా తక్కువగా డీసెంట్‌గానే అనిపిచ్చింది. ఎందుకంటే ఇవి జనరల్‌గా ఎక్కువుంటాయి. ఇవొచ్చేసేసి యూజ్‌ఫుల్ బాక్సెస్ మా ఇంట్లో ఉన్నాయి. సో, అక్కడ కనిపించేసరికి సడెన్‌గా నేను తీశాను. అండ్ ఇవి జస్ట్ $5, $6 అన్నట్టుగా ఉంది. బట్ చాలా యూజ్‌ఫుల్ అవుతాయి ఇక్కడ. లిడ్స్ వచ్చేసేసి. అండ్ స్టీల్ సామాన్ జనరల్‌గా ఇక్కడ స్టీల్ సామాన్ యూజ్ చేస్తారా అన్నట్టుగా అనుకున్నాను. బట్ స్టీల్ బౌల్స్ కూడా చాలా పెద్ద పెద్దయే ఉన్నాయి. వాటి రిలేటెడ్‌గా ప్రైస్ కూడా ఉంది. ఇవి కూడా నార్మల్ ప్రైసే ఉంది. అంత హెవీ ప్రైస్ ఏం లేదు. ఓకే. ఐ మీన్ డీసెంట్‌గానే ఉంది. మేబీ మన దగ్గర కూడా కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో స్టీల్ సామాన్ రిలేటెడ్‌గా చాలా ఎక్కువనే ఉంటున్నాయి కదా ప్రైసెస్. సో, అట్లా. సో, అవి ఆ బౌల్స్ రిలేటెడ్‌గా అన్నట్టుగా జస్ట్ ఊరికే అట్లా కవర్ చేశాను. నేను మన దగ్గర ఐకియాకి వెళ్ళాను కానీ ఇంత డీప్‌గా ఎప్పుడు కవర్ చేయలేదు. ఇక్కడ ఐకియాకి కూడా ఐ మీన్ ఫుల్‌గా డీప్‌గా కవర్ చేయలేదు కానీ నార్మల్‌గా అక్కడ కూడా మనం జస్ట్ విండో షాపింగ్ లాగా జస్ట్ ఏమంటారు అట్లా వెళ్ళి చూస్తే మనకు అర్థమైపోతూ ఉంటది కదా! అందుకోసం అని చెప్పేసి జస్ట్ అట్లా ఒక షార్ట్ కోసం అన్నట్టుగా తీశాను. మన దగ్గర ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఏంటి అని చెప్పేసినట్టుగా మీరు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈ ప్లేట్ డిజైన్స్ ఇవన్నీ కూడా కొంచెం బాగా అనిపించాయి. సో, ఆ సెట్ మొత్తము $20 అంట. సో, అలా జనరల్‌గా చెప్పాను కదా! ప్రైజెస్ కొంచెం రీజనబుల్‌గానే ఉన్నాయి. అంత మరీ ఫుల్‌గా హెవీగా అన్నట్టుగా అనిపించలేదు. స్పెషల్‌గా ఈ బౌల్స్, స్టీల్ బౌల్స్, గ్లాసెస్ వీటి రిలేటెడ్‌గా వచ్చేసి. సో, ఇదంతా కంప్లీట్‌గా మన ఈ సెక్షన్ మొత్తం కిచెన్ సెట్ సెక్షన్ లాగా. ఏం ఐక్యూనో ఏమోనండి బాబు! చాలా ఇది తిరిగిస్తేనే కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి అన్నట్టుగా ఉంది. సో, ఇవన్నీ కేక్ హోల్డర్స్ ఎట్ ద సేమ్ టైమ్ నార్మల్ ఇక్కడ కప్ కేక్స్ రిలేటెడ్‌గా ఎక్కువ యూజ్ చేస్తారు కదా! కప్ కేక్స్ రిలేటెడ్‌గా హోల్డర్స్ ఇవన్నీ. వెరైటీగా ఉన్నాయి ఇవన్నీ. ఇవి మాత్రం వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ కేక్స్ బాగా ఎక్కువ యూజ్ చేస్తారు కదా! సో, దాని రిలేటెడ్‌గా అనిపించింది నాకు. ఇవి కూడా ప్రైస్ అంత రీజనబుల్‌గానే ఉన్నాయి. అంత హెవీ ప్రైస్ ఏమన్నట్టుగా అనిపించలేదు. ఇంకా మనకి తెలిసిందే మనం ఐకియాకెళ్తే మన దగ్గర ఆల్మోస్ట్ బెడ్‌రూమ్స్, కిచెన్ సెట్ సెపరేట్‌గా వాటి రిలేటెడ్‌గానే మనకి మన ఐకియాలో కూడా ఉన్నాయి. సేమ్ అవే ఇక్కడ కూడా ఉంది. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు. కాకపోతే కొన్ని ప్రైజెస్ చూస్తే మాత్రం దిమ్మ తిరిగినట్టుగా అనిపించింది. కొన్ని ప్రైజెస్ మాత్రం నార్మల్‌గా రీజనబుల్‌గా అంటే ఇక్కడికి వాళ్ళకి తగ్గట్టుగా రిలేటెడ్‌గా అన్నట్టుగా ఉంది. మన దగ్గర కాకపోతే రూ. 10, రూ. 5 అట్లా దగ్గర నుంచి కూడా దొరికిన ఇవున్నాయి. కాకపోతే ఇక్కడ మాత్రము అంత తక్కువ ప్రైజెస్‌లో తక్కువ ఐటెమ్స్ అనేవి అంత పెద్దగా ఏమి నాకు అనిపించలేదు. సో, ఏవి చూసినా కొంచెం మినిమమ్ స్టార్టింగ్ $10, $5 నుంచి అయితే ఈజీగానే ఉన్నాయి. సో, ప్రైజెస్ పరంగా చూస్తే ఐ మీన్ ఇండియన్ దాంట్లో కన్వర్ట్ చేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటది. మనం ఇండియన్ రూపీస్‌లో ఇక్కడ కన్వర్ట్ చేసుకోలేము. సో, ఈ బెడ్ చూసారు కదా! ఇది $129 అంట. అంటే మేబీ ఓన్లీ ఆ బెడ్ మాత్రమే. ఆ పరుపు కూడా కాదు మళ్ళీ. ఈ కంప్లీట్ క్యాబినెట్ వచ్చేసేసి $700 అన్నట్టుగా ఉంది చూడండి. ఈ చిన్న బెడ్ వచ్చేసేసి $350 అన్నట్టుగా. సో, కిడ్స్ రిలేటెడ్‌గా. సో, ఈ కంప్లీట్ బెడ్‌రూమ్ సెటప్ అన్నట్టుగా ఈచ్ ఐటెమ్ మన దగ్గర కూడా ఇలాగే సేమ్ ఉంటది కదా! అంటే లైక్ కంప్లీట్ బెడ్‌రూమ్ సెటప్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైమ్ ఈచ్ ఐటెమ్‌కి కూడా సెపరేట్ ప్రైసెస్ అన్నట్టుగా ఉంటాయి. నాకెందుకో మన ఇండియాలో ఐకియాకెళ్ళినప్పుడు అక్కడ ప్రైసెస్ అన్నీ చాలా తక్కువనే అన్నట్టుగా అనిపించాయి. బట్ ఇక్కడికొచ్చిన ఈవెన్ నేను డాలర్ కన్వర్షన్ చేయకున్నా కూడా కొన్ని వాటికి మాత్రం అట్లా అనిపించాయి. మేబీ బేస్డ్ అపాన్ ద క్వాలిటీ అనుకుంటా. బట్ కంప్లీట్‌గా ఐడియా లేదు మనకి. సో, చూడండి ఆల్మోస్ట్ $249 ఓన్లీ బెడ్‌కే అన్నట్టుగా లేకపోతే ఇంకా పరుపు అన్నట్టుగా అట్లా ఉంది. సెపరేట్‌గా ఇంకా ఇది డైనింగ్ టేబుల్ సెట్ ఇది. సో, నార్మల్ చెక్కనే ఉంది. అదెంత పెద్ద సూపర్ చెక్క అన్నట్టుగా ఏం లేదు. బట్ అది కూడా $350 అన్నట్టుగా ఉంది. ఓన్లీ డైనింగ్ టేబుల్ మాత్రమే అది కూడా. సో, ఇవన్నీ డిఫరెంట్ చైర్స్ అగైన్ వాటి క్వాలిటీ రిలేటెడ్‌గా చైర్స్ కూడా ప్రైజెస్ నాకెందుకో చాలా ఎక్కువనే అనిపించాయి. నార్మల్ చైర్ కూడా జస్ట్ ఒక నార్మల్ చైర్ చూస్తే కూడా దాని ప్రైస్ ఎక్కువనే అనిపించింది. అంటే నేను ఇండియాలో చూసాను మన ఐకియాలో. అక్కడ ప్రైస్ కొంచెం తక్కువనే ఉంది. మరి ఇంత హెవీగా లేవు. మన కంప్యూటర్ టేబుల్స్ కానీ లేకపోతే ఇవి కానీ కొంచెం తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా రీసెంట్‌గా తీసుకున్నారు మన ఐకియాలోనే. సో, అక్కడ ప్రైస్ అంత ఎక్కువ అనిపించలేదు. ఈ కంప్లీట్ డైనింగ్ టేబుల్ సెట్ వచ్చేసేసి $700 అన్నట్టుగా ఉంది చూడండి. ఈ చిన్న చైర్ వచ్చేసి చూడండి అరౌండ్ $90 ఉంది. అండ్ ఈ టేబుల్ వచ్చేసేసి $180 ఉంది. మన దగ్గర ఇంత ప్రైస్ ఉండదు. ఈవెన్ ఇండియా రూపీస్‌లో కన్వర్ట్ చేసుకున్నా కూడా మన దగ్గర మన ఐకియాలో ఇంత ప్రైస్ లేదు. అది నేను గమనించాను. ఎందుకంటే చెప్పాను కదా! మా ఫ్రెండ్స్ రీసెంట్‌గా తీసుకున్నారు అని చెప్పేసి అన్నట్టుగా. సో, అలా జస్ట్ ఐకియా మొత్తం కవర్ చేసుకున్నాము. జనరల్‌గా మా హరి గారు తీసుకోవాల్సినవి తీసుకున్నారు. అండ్ రిటర్న్ ఇవ్వాల్సినవి రిటర్న్ ఇచ్చేసారు. జస్ట్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏదన్నా మీకు కావాల్సిన ఐటమ్స్ ఉంటే కనుక తీసుకోవచ్చు. డల్లాస్‌లో, టెక్సాస్‌లో ఉన్నవాళ్ళు లేదంటే ఇండియాలో ఉన్నవాళ్ళు ఇక్కడ ఇవి చూసుకొని అక్కడ మన ఇండియా ఐకియాకెళ్ళి తీసేసుకోండి. సో, అది కంప్లీట్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా చాలా వీడియోస్ చేస్తూ ఉంటాను. జనరల్‌గా
నావంతా కంప్లీట్‌గా లైఫ్ స్టైల్ వీడియోస్ అండి. అంటే నేను ఎక్కడికెళ్ళినా ఏం చేసినా అవన్నీ చూసేసి దాని రిలేటెడ్‌గా ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతాయని లేకపోతే అలా అని చెప్పేసి వీడియోస్ తీస్తున్నాను. తప్పుగా అనుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్.